సో మొత్తంగా ఇవన్నీ పరువు హత్యలుగా కాకుండా ప్రేమ హత్యలుగా మారుతున్నాయి. సమాజంలో వచ్చిన విపరీత ధోరణి, అలాగే ఫోన్స్, రీల్స్, లేదంటే కొన్ని సిరీస్లు ఇలాంటి ద్వారా చంపడం అనేది చాలా ఈజీ అయిపోయింది. లేదంటే అలాగే ఒకరిని తిట్టడం కూడా ఈజీ అయిపోయింది. ఇలాగే సోషల్ మీడియాలో పరిచయాలు, ఆ పరిచయాలు కాస్త ప్రేమలు, ఆ ప్రేమలు కాస్త చంపుకునేదాకా, తమ వారిని కూడా చంపేదాకా వచ్చేలాంటి పరిస్థితుల దాకా, అంటే ఈ సోషల్ మీడియా కావచ్చు, ఈ విపరీత ధోరణులు ఇంట్లో వాళ్ళని చంపుకోవడానికి దాకా మన ఫోనే, మన చేతుల్లో ఉన్న ఫోనే అక్కడి దాకా తీసుకొచ్చేలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే మిగతా తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ని చూసి తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు అసలు ఎలా, వాళ్ళ నడవడికి ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు కొత్తగా ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ జీవితాల్లోకి కొత్తగా ఎవరు వస్తున్నారు, ఎక్కడైనా ట్రాక్ తప్పుతున్నారా, వాళ్ళ విధానంలో ఏమైనా మార్పు ఉందా అనేది ఆచితూచి గమనించాల్సిన పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.